ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కల్లబొల్లి మాట్లాడుతోందని ఫైర్ అయ్యారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పొంగులేటి విస్తృతంగా పర్యటించారు. తమ హయాంలో పేదలను విస్మరించిన బీఆర్ఎస్ కు మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. 22.5 కోట్లను తమ ప్రభుత్వం ఇళ్ల కోసం కేటాయించిందని చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. ప్రజలు అడిగిన న్యాయమైన కోరికలను నెరవేరుస్తామన్నారు. సంవత్సరంలోపే పాలేరులో అన్ని గ్రామాలు సీసీ రోడ్లను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు పొంగులేటి. ఏదైతే అవాకులు చవాకులు పెడత పేలుతుందో కల్లబొల్లి ప్రేమ రైతుల మీద, యువత మీద, యువకుల మీద చూపిస్తుందో, ఆనాడు వారి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో మనకి తెలియంది కాదు. పేదవాడిని పూర్తిగా విస్మరించిన ప్రభుత్వం ఈనాడు మాట్లాడే నైతిక హక్కే లేదని చెప్తున్నాం. రేపు ఫలితాలే చెప్తున్నాయి. రేపు ఫలితాలలో ప్రధాన ప్రతిపక్షానికి ఎన్ని సీట్లు వస్తాయో మనకి చాలా స్పష్టంగా కనబడిపోతుంది. కాబట్టి ఆనాడు మీకు ఇచ్చిన మాట ప్రకారం తూచా తప్పకుండా మీ కష్టాలలో మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పాను. 100కి 100% మీ కష్టాలలో మీ శ్రీనన్నగా మీకు అండదండలుగా ఉంటానని తెలుపుతూ